అందరికీ నమస్కారం. ప్రేమ మనకు ప్రాణం పోస్తుంది కదా, కానీ అదే ప్రేమ మెల్లమెల్లగా మన ప్రాణాన్ని తీసేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఓ కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ప్రేమ, త్యాగం, ఆ తర్వాత వచ్చే ఓ భయంకరమైన మార్పు. ఇదే యక్షిణి కథ. చూశారు కదా, ప్రేమ కొన్నిసార్లు మనల్ని బ్రతికిస్తుంది, కొన్నిసార్లు నెమ్మదిగా చంపుతుంది. మన కథకు పునాది ఈ మాట. ఇది మామూలు ప్రేమ కథ కాదు, ఓ డార్క్ రొమాన్స్. ఇక్కడ ప్రేమ, మరణం రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉంటాయి. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. మన హీరో పేరు అర్జున్, ఒక 28 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్. ఓ అమావాస్య రాత్రి, అంతా చిమ్మ చీకటి. హైదరాబాద్ సిటీకి దూరంగా ఓ పాడుబడిన గుడి దగ్గర అతనికి ఓ అమ్మాయి కనిపిస్తుంది, చాలా మిస్టీరియస్ గా. ఆ క్షణం, ఆ చీకటి నిశ్శబ్దంలో తన లైఫే తలకిందులు కాబోతోందని అర్జున్ కి పాపం తెలియదు. అసలు ఆ మీటింగ్ ఏమంతా నార్మల్ గా లేదు. వాళ్ళిద్దరూ కలిసిన వెంటనే ఒక్కసారిగా చుట్టూ ఉన్న గాలి చల్లబడిపోతుంది. ఆమె అతన్ని తాకితే ఆ చేయి ఐస్ గడ్డలా ఉంటుంది. అంత చీకటిలో కూడా ఆమె కళ్ళు మెరుస్తున్నట్టనిపిస్తాయి. అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి, ఇది మామూలు పరిచయం కాదని, ఏదో అతీత శక్తి ప్రమేయం ఉందని. రాబోయే భయానికి ఇదే మొదటి సంకేతం. ఒకవైపు ఆమె అందానికి అర్జున్ అలా పడిపోయాడు, కానీ అదే టైంలో లోపల ఏదో తెలియని భయం. సో అతని మైండ్లో ఒకటే క్వశ్చన్: ఇప్పుడు మొదలైంది ప్రేమ, లేక ఇది చావుకి పిలుపా? ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. తర్వాత ఏమైందంటే, తన పేరు మాయా అని చెప్పిన అమ్మాయి రోజు అర్జున్ కెలలోకి రావడం స్టార్ట్ చేస్తుంది. ఆమె మాటలు తేనెలా ఉంటాయి, ఆమె చూపులు ఒక మంత్రంలా పనిచేస్తాయి. ఇక అంతే, మెల్లమెల్లగా అర్జున్ పూర్తిగా ఆమె ప్రేమ అనే మాయలో పడిపోతాడు. కానీ ఈ ప్రేమకు అతను చాలా పెద్ద వెల చెల్లించాల్సి వస్తుంది. రోజు రోజుకి అతనిలోని లైఫ్ ఫోర్స్, అంటే జీవశక్తి తగ్గిపోతూ వస్తుంది. చూడ్డానికి నీరసంగా అయిపోతాడు, కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చేస్తాయి, చేతులు వణకడం మొదలవుతోంది. ఇవన్నీ తను పడింది మామూలు ప్రేమలో కాదని, అదో ప్రాణం తీసే ప్రేమ అని చెప్పే భయంకరమైన సూచనలు. ఇలా ఉండగా ఒకరోజు మాయ నిజంగా, అంటే రియల్ వరల్డ్ లో అతని ముందు ప్రత్యక్షమవుతోంది. తన ప్రేమను ఒప్పుకుంటుంది, కానీ ఒక వార్నింగ్ కూడా ఇస్తుంది: నా ప్రేమకు వెల నీ శక్తి, నీ జీవమని. ఆ మాట అంటున్నప్పుడు ఒక్క క్షణం ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తాయి. ఆ దెబ్బతో అర్జున్ భయాలన్నీ నిజమయ్యాయి. ఇది ప్రాణం తీసే ప్రేమ అని ఫిక్స్ అయిపోయింది. ఇక అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవైపు భయం, మరోవైపు రోజు రోజుకి చచ్చిపోతున్న శరీరం. సో లాస్ట్ ఛాన్స్ గా హెల్ప్ కోసం వెతకడం మొదలు పెడతాడు. శ్మశానం దగ్గర ఉండే ఒక అఘోరి దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే బతుకు చావుల మధ్య ఉన్న రహస్యాలు తెలిసిన వాళ్ళు వాళ్లే. అదే అతనికి మిగిలిన ఒకే ఒక్క దారి. అర్జున్ చెప్పిందంతా విన్న ఆ అఘోరి ఒక్క క్షణంలో మాయ ఎవరో కనిపెట్టేస్తాడు. ఆమె మనిషి కాదు, ఒక యక్షిణి అని చెప్తాడు. యక్షిణి అంటే ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్. అందమైన రూపంలో వస్తుంది. ప్రేమ అనేదాన్ని ఒక వెపన్లా వాడుకుంటుంది. మెల్లగా ఎదుటి మనిషి ప్రాణశక్తిని పీల్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యక్షులు అందరినీ టార్గెట్ చెయ్యరట. ఒంటరిగా ప్రేమ కోసం పరితపించే వాళ్ల వైపే ఆకర్షితులవుతారట. ఎందుకంటే లోన్లీనెస్ అనేది మనిషిని వీక్ చేస్తుంది. అందుకే అర్జున్ ఆమెకు పర్ఫెక్ట్ టార్గెట్ అయ్యాడు. ఇది అనుకోకుండా జరిగింది కాదు, ఇది పక్కా ప్లాన్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, అఘోరి ఒక డేంజరస్ దారి చెప్తాడు. పౌర్ణమి రోజు రాత్రి యక్షిణి తన నిజ రూపంలోకి వస్తుంది. అప్పుడు అర్జున్ ఆమెను ఫేస్ చేసి తన ప్రేమ నిజమైనదని ప్రూవ్ చేసుకోవాలి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అఘోరి చెప్తాడు, ఆ యక్షిణి ప్రేమ కూడా నిజమైతే తన శాపం పోతుంది, కానీ అది అబద్ధమైతే నీ చావు ఖాయమని. సో అఘోరి చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ఒక పవిత్ర మంత్రం, వీటితో అర్జున్ మళ్ళీ ఆ పాడుబడిన గుడికి బయలుదేరతాడు. అది పౌర్ణమి రాత్రి. ఇది తన ప్రేమకి ఫైనల్ టెస్ట్. తన ప్రాణాలనే పణంగా పెట్టడానికి రెడీ అయ్యాడు. అతను ఎదురు చూస్తున్నట్టే మాయ ప్రత్యక్షమైంది. కానీ తను ప్రేమించిన అందమైన మాయలా కాదు. ఎర్రటి కళ్ళు, నోటి నుంచి బయటకొస్తున్న పొడవాటి కూరలు, నేలని తాకేంత జుట్టుతో భయంకరమైన యక్షిణి రూపంలో కనిపించింది. ఆ రూపాన్ని చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. కానీ అర్జున్ వెనక్కి తగ్గలేదు. నీ ఈ రూపాన్ని కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆమె శాపాన్ని పోగొట్టడానికి, తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. ఆ మంత్రాన్ని చదువుతూ తన రక్తాన్ని అర్పిస్తాడు. ఇట్స్ లైక్ భయాన్ని కూడా జయించిన ప్రేమ అది.
అర్జున్ త్యాగానికి, ఆ నిస్వార్థమైన ప్రేమకు ఆ యక్షిని కరిగిపోయింది. బహుశా తన జీవితంలో మొదటిసారి ఆమె కళ్ళలోంచి నీళ్లొచ్చాయి. అతను మంత్రం పూర్తి చేసేసరికి ఆమెకు శాప విముక్తి కలిగి ఒక కాంతి రూపంలో మాయమైపోతుంది. ఫైనల్గా అతని ప్రేమే ఆమెను విడిపించింది. హుష్, అర్జున్ బతికిపోయాడో, ఆ పీడకల అంతటితో ముగిసిపోయింది అని అందరూ అనుకుంటారు. అతను కూడా మళ్ళీ తన నార్మల్ లైఫ్లోకి వచ్చేశాడు. కానీ అతనిలో ఏదో తెలియని మార్పు మొదలైంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటంటే ప్రతి రాత్రి కరెక్ట్గా 2:33 AM అతనికి మెలకు వచ్చేస్తుంది. ఒకరోజు రాత్రి అద్దంలో చూసుకుంటుంటే తన కళ్ళల్లోనే ఒక రెడ్ ఫ్లాష్, ఎర్రటి మెరుపు కనిపించి మాయమవుతుంది. దీని అర్థం ఏంటి? మాయాశాపం పోయుండొచ్చు, కానీ దాని ఎఫెక్ట్ ఇంకా అతనిలోనే ఉండిపోయింది. అంటే పైన చూస్తే కథకు హ్యాపీ ఎండింగ్ వచ్చినట్టే ఉంది కదా. హీరో సేఫ్, యక్షినికేమో విముక్తి దొరికింది, అంతా బానే ఉంది అనిపిస్తుంది. కానీ నిజంగా కథ ఇక్కడితో అయిపోయిందా? అస్సలు కాదు. ఎందుకంటే ఈ హ్యాపీ ఎండింగ్ వెనుక మనల్ని షాక్కి గురిచేసే ఒక భయంకరమైన నిజం దాగి ఉంది. మొత్తం కథనే మార్చేసే ట్విస్ట్ అది. అప్పుడే అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. అటువైపు వినిపించే వాయిస్ చాలా ఫెమిలియర్గా ఉంటుంది. ఆ వాయిస్ చెప్పిన మాటలు ఇవి: యక్షిని శాపం తొలగింది, కానీ యక్షిని శక్తి ఇప్పుడు నీలో ఉంది. అంటే శాపం పోవడం అనేది ఎండ్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ పవర్ ట్రాన్స్ఫర్. శక్తి ఒకరి నుంచి ఇంకొకరికి మారింది, అంతే. ఆ మాటలు వినగానే అర్జున్ కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోతాయి. అతని ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. సో కథ ఇక్కడే ముగుస్తుంది. ఒక యక్షినికి శాప విముక్తి దొరికింది, కానీ ఆ స్థానంలో ఒక కొత్త యక్షిని పుట్టింది. ప్రేమ కోసం ప్రాణాలిచ్చిన హీరోనే ఇప్పుడు ఓ మాన్స్టర్గా మారాడు. మరి ఇప్పుడు ఇతని కథ ఎలా ఉండబోతోంది?